ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2001 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 6, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ 15 అల్ట్రా చైనాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ ఇండియాకి వస్తుందో రాదో డౌటే. ఈ ఫోన్లో మేజర్గా 3 చేంజెస్ అయితే ఉంటాయి ఐక్యూ 15తో కంపేర్ చేస్తే. షోల్డర్ ట్రిగర్స్ యాడ్ చేశారు. మనం గేమింగ్ ఆడేటప్పుడు ఉపయోగపడతాయి అవి. ఫైర్కి, స్కోప్ ఓపెన్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు కూలింగ్ ఫ్యాన్ ఒకటి ఉంటుంది లోపల 17mm x 17mm పెద్ద సైజు కూలింగ్ ఫ్యాన్ అనమాట. హార్డ్వేర్ పరంగా ఈ 2 చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఈ గైరోస్కోప్ కూడా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు ఐక్యూ 15తో కంపేర్ చేస్తే 15 అల్ట్రాలో. ఈ 3 చేంజెస్ చేశారు. ప్రైస్ వచ్చేసరికి చైనాలో ఐక్యూ 15తో కంపేర్ చేస్తే రూ. 23,000 దాకా ప్రైస్ ఎక్కువ ఉంది దీనిది. అండ్ దీనిలో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 880 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్, సామ్సంగ్‌ది డిస్‌ప్లే ఉంటది కదా! సేమ్ డిస్‌ప్లే ఉంటది అల్ట్రాలో కూడా. కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటది. 7400 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తది. 40 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ IP68, 69 రేటింగ్‌తో కూడా వస్తుంది. అండ్ ఫోన్ ఇండియాకి వస్తుందో రాదో ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఐక్యూ 15R అయితే ఈ మంత్ అయితే వస్తుంది. ఐక్యూ 15R ఫిబ్రవరి 24వ తారీఖు లాంచ్ అవుతుంది. నథింగ్ ఇప్పుడు కొన్ని పోస్టులు పెడుతుంది. టీజ్ చేస్తుంది. నథింగ్ 4A సిరీస్ తొందరలోనే రాబోతున్నట్టు రూమర్స్ కూడా వస్తున్నాయి. మార్చి 5 అలా లాంచ్ అవుతాయి అని కూడా రూమర్స్ వస్తున్నాయి. 2 ప్లాంట్స్‌ని వీళ్ళు టీజ్ చేస్తున్నారు. ఇవి పోకీమాన్ లైక్ క్యారెక్టర్స్ అనమాట ఇవి గేమ్‌లో. ఈ 2 ప్లాంట్స్‌ని టీజ్ చేస్తున్నారు. వీటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్లాంట్స్ గురించి తెలిసిన వాళ్ళు చెప్పేదంటే లైట్ వెయిట్ ఉంటాయి ఫోన్స్. అంటే కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ పెంచడం. యూఐ కూడా క్లీన్ ఉంటదని చెప్పేసి రకరకాల థియరీస్ అయితే బయటకొస్తున్నాయి. ఎగ్జాక్ట్‌గా అయితే మాత్రం వాటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ వీళ్ళు టీజ్ చేస్తున్నారు. తొందరలోనే నథింగ్ 4A సిరీస్ అయితే వస్తది. 4A ప్రో. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే కాల్పి చెప్పింది క్లోజ్ టు ఫ్లాగ్‌షిప్స్ ఉంటాయని చెప్తున్నారు. మరి చూడాలి ఎలాంటి స్పెక్స్‌తో వస్తాయో. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే JBL 520 BT ఓవర్ హెడ్ హెడ్ ఫోన్స్ ఇవి 2799కి వస్తున్నాయి. 4000 రూపీస్ ఉంటాయి ఇవి యాక్చువల్‌గా. కాకపోతే దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. నాయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకుంటే 770 NC ఉంటాయి. రూ. 5499కి వస్తున్నాయి. మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌లో చూస్తే మనకి ఎయిర్ డ్రాప్ ఫీచర్ వచ్చింది. అంటే మనం పిక్సెల్ ఫోన్స్ నుంచి ఏదన్నా డేటాని మనం ఐఫోన్‌కి ఎయిర్ డ్రాప్ చేయొచ్చు. సో, ఈ ఫీచర్ ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను. ఇప్పుడు ఈ ఫీచర్‌ని వీళ్ళు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. తొందరలోనే మనం ఆండ్రాయిడ్ టు ఐఫోన్ ఎయిర్ డ్రాప్స్ అయితే చేయొచ్చు. అదే రివర్స్ కూడా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి కూడా మీరు ఎయిర్ డ్రాప్ చేయొచ్చు. ఒకవేళ ఎలా పనిచేస్తుందో చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్‌లో పెడతాను. షార్ట్ వీడియో అక్కడి నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ మనకు షామీ నుంచి షామీ ఒక ఫోన్‌ని తీసుకోవచ్చు. ఇది మాడ్యులర్ కాన్సెప్ట్ అనమాట ఇది. అండ్ ఇఫ్ మాడ్యులర్ అని చెప్పలేం. ఇది అటాచ్‌మెంట్ లాగే ఇది. 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా MWCలో కూడా దీన్ని తీసుకొనొచ్చారు. ఈ ఫోన్ కాన్సెప్ట్ ఏందంటే మనకి నార్మల్ ఫోన్‌కి లెన్స్ అటాచ్ చేయొచ్చు. మనం టెలికన్వర్టర్ లెన్స్ చూస్తూ ఉన్నాం కదా! దానికి కేస్ ఎయ్యాలి. కెమెరాకి అటాచ్ చేయాలి. ఇది అట్లా కాదనమాట. మనం బ్యాక్ సైడ్ అటాచ్ చేయాల్సి ఉంటది. 2 పిన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! ఆ పిన్స్‌కి ఇది అతుక్కుంటది. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్‌ని ఐఎస్‌పీకి షేర్ చేస్తది. ఏదైతే కెమెరా క్యాప్చర్ చేస్తుందో ఫోటోస్ ఇవన్నీ. డైరెక్ట్ ఐఎస్‌పీకి ఎళ్ళిపోద్ది ఇన్ఫర్మేషన్. ఇమేజ్ ప్రాసెసింగ్ జరుగుతది. ఫోటో మీకు కనిపిస్తది. సో, ఇది కాన్సెప్ట్. కాకపోతే బ్యాటరీ ఇది మొబైల్ ఫోన్ బ్యాటరీయే తీసుకుంటది. దీనిలో ప్లస్ పాయింట్ ఏందంటే మన నార్మల్ కెమెరాతో కంపేర్ చేస్తే 2x బిగ్గర్ సైజ్ సెన్సార్ అది. సో, బెటర్ ఫోటోస్ మీరు తీసుకోవచ్చు. నార్మల్‌గా టెలికన్వర్టర్ లెన్స్ అంటే మనం ఎక్కడో దూరంగా ఉన్న వాటిని ఇప్పుడు మీరు మన టెలికన్వర్టర్ వీడియోస్ చూస్తే ఎక్కువ జూ పార్క్‌లో తీస్తా ఉంటాం అన్నమాట. ఎందుకంటే చాలా దూరంగా ఉన్న వాటిని మనం ఫోటోలు దిగలేం. ఇది అట్లా కాదు. కొంచెం దూరం నుంచి మనం పోర్ట్రైట్ షాట్స్ తీసుకోవచ్చు. మనం మనం మనుషుల్ని తీసుకోవచ్చు. సో, అవి చాలా బాగా వస్తాయన్నమాట పోర్ట్రైట్ షాట్స్. సో, ఈ కాన్సెప్ట్‌లో ఇదైతే వర్క్ అయితది. ఈ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతుంది కాన్సెప్ట్ మ్యాగ్నెటిక్ లెన్స్ కాన్సెప్ట్ అని చెప్పేసి డీషాస్ చెప్తున్నాడు. ఇది షామీ ఫస్ట్ టీచ్ చేసింది కాబట్టి షామీ నుంచి మనం దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బావుంటది కాన్సెప్ట్. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే అంబటి ఉదయ్ అడుగుతున్నారు. 23,000లో గేమింగ్ కోసం ఫోన్. 23,000లో గేమింగ్ కోసం ఫోన్ అంటే ప్రెజెంట్ పోకో X7 Pro వస్తది. 22,000 ఆ రేంజ్ ఏదో వస్తది. అది బానే ఉంటది. కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటే ఐక్యూ నియో 10R ఉంటది. 26,000 అట్లా వస్తదది. ఈ 2 కొద్దిగా బావుంటాయి. ఇంకో కామెంట్ వచ్చేసరికి అనూష అడుగుతున్నారు. రెనో 15 తీసుకోవాలా? X200T తీసుకోవాలా అని చెప్పేసి. రెండిట్లో బెటర్ ఫోన్ అయితే X200T. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ హైదరాబాద్‌లో కూడా స్టోర్ ఓపెన్ చేయబోతున్నట్లుంది. మీరు ఒకసారి యాపిల్ jobs.apple.comలోకెళ్తే హైదరాబాద్‌లో కొన్ని జాబ్ ఓపెనింగ్స్ అయితే పెట్టారు. అప్లై చేసుకోవాలి. మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కింద లింక్ ప్రొవైడ్ చేస్తా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కడ పెడతారో అంటే గచ్చిబౌలి గాని, జూబ్లీ హిల్స్ గాని పేర్లు వినిపిస్తుంది. మరి ఎక్కడ ఎగ్జాక్ట్‌గా పెడతారో తెలీదు. యాపిల్ మేబీ కొన్ని నెలల్లోనే హైదరాబాద్‌లో కూడా స్టోర్ ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ ముంబై, తర్వాత ఢిల్లీ, బెంగుళూరులో కూడా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్. ఇట్లా మేజర్ సిటీస్‌కి ఎక్స్‌పాండ్ అవుతూ వెళ్తుంది. ఇది ప్రాపర్ యాపిల్ స్టోర్ అనమాట. అంటే డైరెక్ట్ యాపిలే ఆపరేట్ చేస్తది ఈ స్టోర్‌ని. రిటైలర్స్ కాదు. నెక్స్ట్ మనకి నాసా అడ్మినిస్ట్రేటర్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే స్పేస్‌లోకి వెళ్తున్నారో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు అక్కడ ఫేవరెట్ మూవ్‌మెంట్స్‌ని క్యాప్చర్ చేయొచ్చు. వీడియోస్, ఫోటోస్ తీసుకోవచ్చు. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి గాని, వైఫ్‌కి గాని వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి చూపించుకోవచ్చు అన్నట్లుగా చెప్తున్నారు.
కాకపోతే ఇది ఫస్ట్ టైమ్ తీసుకెళ్తున్నారు. వీళ్ళు 2 మిషన్స్ అయితే చేస్తున్నారంట. ఈ మిషన్స్‌లో పంపిస్తున్నట్టు చెప్తున్నారు. అవి ఎంతవరకు అక్కడ ప్రాపర్‌గా పనిచేస్తాయి వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలీదు. వెళ్తున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలుస్తది. అండ్ అక్కడ వైఫై కూడా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఇంత ఫాస్ట్ అయితే ఉండవు. కొద్దిగా స్లోగా ఉంటది వైఫై నెట్‌వర్క్ గూడా. అండ్ దీంతో పాటు జిఆర్‌యు అని చెప్పేసి ఒక సంస్థ వీళ్ళు ఇంకా అడుగు ముందుకెళ్ళిపోయారనమాట. మూన్ మీద హోటల్ కట్టేస్తున్నారు. స్కైలర్ చాన్ అని చెప్పేసి ఈయన అన్నమాట ఫౌండర్ దీనికి. ఈయన నార్మల్‌గా ఇంతకుముందు నాసాలో, టెస్లాలో పనిచేశాడు. ఈయన ఈ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చాడు. ఇది ఎలా చేస్తారంటే వీళ్ళు ఇక్కడి నుంచే హోటల్ మొత్తాన్ని ఇక్కడే బిల్డ్ చేసేస్తారు. లోపల ఎళ్ళామనుకోండి లైక్ మూన్ కండిషన్ తగ్గట్టు ఉంటాయి. మనకు ఆక్సిజన్ అవన్నీ ఉంటాయి. సో, మనకి ప్రాబ్లమ్ అయితే ఉండదు. దీన్ని తీసుకెళ్ళి వీళ్ళు ల్యాండర్ సహాయంతో అక్కడ పెట్టేస్తారంట. ఆహ్, మూన్ మీద. పెట్టేసిన తర్వాత ఒక నలుగురు అట్లా ఉండొచ్చు. నలుగురైతే ఉండొచ్చు దానిలో. నలుగురు ఒక 7 డేస్ వరకు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కాపోతే వీళ్ళు ఎప్పుడు చేస్తారండి ఈ ప్రాజెక్ట్‌ని 2029లో హోటల్‌ని పైకి తీసుకెళ్తారు ఫస్టు. 2032 నుంచి మనుషుల్ని తీసుకెళ్తారు. దానికోసం వీళ్ళు ఎప్పటినుంచే డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే రూ. 94,000 దాకా ఉంది. రూ. 94,000 పెట్టి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. డబ్బులు రిటర్న్ రావు. రిజిస్టర్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. 2032లో మీ వాళ్ళు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు. ఆడ 4 రోజులు ఫ్రీగా ఉండొచ్చనుకుంటారు. 94,000తో మూన్‌లోకెళ్ళిపోయి 4, 5 రోజులు హ్యాపీగా ఉండొచ్చనుకుంటారేమో. ఇది జస్ట్ ఏంది మీరు రిజిస్టర్ చేసుకుంటున్నారంతే. మూన్‌లో మీరు అప్పటికి 2032కి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 4, 5 రోజులు ఉండి రావాలంటే 90,00,00,000 వరకు ఖర్చయితది. 90,00,00,000 మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు రూ. 94,000 పెట్టి రిజిస్టర్ చేసుకోండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో ఒకవేళ మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే 'నారి నారి నడుమ మురారి' ఇది మీకు ప్రైమ్ వీడియోలో వచ్చింది. 'రాజా సాబ్' కూడా వచ్చింది జియో హాట్‌స్టార్‌లో. థియేటర్‌లో అయితే ఏం లేవు. ఒకవేళ మీరు ఈ వీకెండ్ ఎంజాయ్ అనుకుంటే ఈ 2 మూవీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లోరిడా జరిగింది సంఘటన. ఫ్లోరిడాలో ముగ్గురు స్నేహితులు నార్మల్‌గా క్యాంపింగ్‌కెళ్తారు కదా! వీళ్ళు బీచ్ ముందుకెళ్ళిపోయి అక్కడ క్యాంప్ ఫైర్ యేసుకున్నారు. 17, 18 ఇయర్స్ పిల్లలు వీళ్ళు. ఆకతాయి పనులు చేస్తా ఉంటారు కదా! పెట్రోల్ దానిలో పోస్తా ఫ్రెండ్ మీదకి కొద్దిగా విసిరాడు. సో, మొత్తం అక్కడి నుంచే ఫైర్ ఎళ్ళిపోయి అంటుకుంది. మనోడు పక్కన బీచ్ ఉంది కాబట్టి బతికిపోయాడు. డైరెక్ట్ ఎళ్లి దానిలో దూకేశాడు. సో, కొంచెం ఫైర్ అయితే అయింది. ఇంటికొచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, మేము ఆడుకుంటున్నప్పుడు ఆల్కహాల్ బాటిల్ కింద పడింది. కొద్దిగా ఫైర్ అయ్యి మంటలు అంటుకున్నాయి అని చెప్పేసి చెప్పాడు. కాకపోతే వాళ్ళ నాన్న కొన్ని రోజుల తర్వాత అబ్బాయి ఫోన్‌లో చూస్తే వీడియో కనిపించింది. మీ స్క్రీన్ మీద వీడియో కనిపిస్తుంది కదా! ఈ వీడియో వాళ్ళ నాన్నకి కనిపించింది. వాళ్ళ నాన్న చాలా సీరియస్ అయ్యాడు. ఎళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ప్రెజెంట్ అయితే ఎవరైతే ఆ పెట్రోల్ పోసారో అబ్బాయినైతే పోలీసులు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ న్యూస్ ఇది యూపీలో జరిగింది. యూపీలో గజియాబాద్‌లో ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ ఇంటి 9థ్ ఫ్లోర్ నుంచి దూకేశారు. చిన్న చిన్న పిల్లలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు 12, 14, 16 2 ఏళ్ల గ్యాప్ ముగ్గురికి. వాళ్ళ పేరెంట్స్‌కి ముగ్గురు ఆడపిల్లలే. ఇక ముగ్గురు ఒకేసారి 9థ్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయారు. ఎందుకు వీళ్ళు దూకారని పోలీసులు మొత్తం రీసెర్చ్ చేసి తెలిసిందేందంటే వీళ్ళకి కొరియన్ వెబ్ సీరీస్‌లు గాని, కొరియన్ డ్రామాస్ గాని అన్నీ ఇష్టం అన్నమాట. ఒక గేమ్ అయితే ఉంది. కొరియాలో వీళ్ళకి కొన్ని ఇస్తుంటారన్నమాట. టాస్క్‌లు ఇస్తుంటారు. కొన్ని లెవెల్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క లెవెల్‌కి అది కొరియన్స్ లాగా మేకప్ వేసుకోవడం. ఇట్లా రకరకాల టాస్క్‌లు ఇస్తా ఉంటారు. దానిలో లాస్ట్ వచ్చేసరికి సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం అన్నమాట. మనల్ని మనం హార్మ్ చేసుకోవడం. సో, ఆ కాన్సెప్ట్ ఉంటది. సో, ఇట్లా వీళ్ళు వీటికి అడిక్ట్ అయిపోతున్నారు ఈ పిల్లలు. సో, వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ ఫోన్స్ తీసేసుకున్నారు. ఈ ఫోన్‌కి బాగా అడిక్ట్ అవుతున్నారని చెప్పి ఫోన్ తీసేసుకున్నారు. వీళ్ళు డైరీలో రాసుకున్నారు. నా పేరెంట్స్ మా ఫోన్ తీసేసుకున్నారు. మేము అయి లేకుండా ఉండలేము అని చెప్పేసి వీళ్ళు పైనుంచి దూకేశారు. దీని మీద సోనూ సూద్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. అందుకే చెప్పింది 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియాకి, ఫోన్స్‌కి దూరంగా ఉంచండి అని చెప్పేసి. గవర్నమెంట్ కూడా దీన్ని ఇప్పుడు ఇష్యూ అవుతుంది కాబట్టి ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయొచ్చు గవర్నమెంట్స్ కూడా. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసారు. 16 ఏళ్లలోపు సోషల్ మీడియా యూజ్ చేయకూడదు అని చెప్పేసి. పిల్లలు ఫోన్ బాగా అడిక్ట్ అయిపోతున్నారు ఈ మధ్యలో. ఇంతకు ముందులా కాదు. మన జనరేషన్‌లో ఏందంటే ఎక్కువ బయట గేమ్స్ ఆడుకునేవాళ్ళం. పిల్లలు ఇప్పుడంతా ఫోన్‌లోనే గేమ్స్ కానివ్వండి, లేకపోతే ఏదో వీడియోస్ చూడడం కానివ్వండి, ఏదైనా మొత్తం ఫోన్‌లోనే ఉండిపోతున్నారు. పేరెంట్స్ కూడా ఏందంటే వాళ్ళకి కోపమొచ్చేస్తుంది. చూడగానే వాళ్ళు ఎప్పుడు ఫోన్‌లో ఉండేసరికి పేరెంట్స్ కోపమొచ్చేస్తుంది. ఫోన్‌లు లాగేస్తున్నారు. మిస్టేక్ చేసేది ఏందంటే ఫోన్ ఒకటేసారి లాక్కోకండి. వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వండి. ఇంత టైం వరకే వాడాలని చెప్పి మళ్ళీ తీసుకోవడం. కొంతవరకు టైం వరకు వాడాలని లిమిట్ చేయడం అనమాట దీన్ని. లిమిట్ చేయండి. అండ్ వాళ్ళకి అన్నిటికి యాక్సెస్ ఇవ్వకండి. కిడ్స్‌కి ఏవైతే యాక్సెస్ ఉంటాయో కిడ్స్ మోడ్ అని ఉంటాయి కదా! అట్లాంటివి పెట్టేసి వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలో అంతవరకు యాక్సెస్ ఇవ్వండి. ఇట్లాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోండి. పిల్లలు ఏదైనా ఒకదానికి అడిక్ట్ అయ్యారంటే వెంటనే దాన్ని లాక్కోకండి. పెద్దవాళ్ళు ఒకదానికి అడిక్ట్ అయ్యారంటే వాళ్ళు అటు నుంచి బయటికి రావడానికి ఎంతో టైం పడతది. సో, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు మనమే చిన్నగా మార్చుకోవాలి. సో, కొంచెం కొంచెం వాళ్ళకి చెప్పుకుంటా టైమ్ లిమిట్ చేసుకుంటా, వేరే పనులకు కూడా వాళ్ళని అలవాటు చేస్తూ, ఇట్లా చిన్నగా మానిపించినా గాని ఒకేసారి ఇట్లాంటివి చేయకండి. ఇది ఫస్ట్ టైమ్ కాదు. చాలా మంది పిల్లలు ఇట్లా సెల్ఫ్ హార్మ్ అయితే చేసుకున్నారు. గేమ్ ఆడుతుంటే ఫోన్ లాక్కున్నారని చెప్పేసి ఇట్లా రకరకాలుగా జరిగిన సంఘటనలైతే. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే
లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్‌లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.